మత్తయి వాక్యం 5వ అధ్యాయము 1-2 వచనాలు. మత్తయి వార్త 25వ అధ్యాయము 1-2 వచనాలు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను కోరినది. 10 మంది కన్యకలను కోరినది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా భూమి తీసుకొని కోరేది. ఇది వాక్య పరిచయం కృపను బట్టి ఆయన ఆత్మీయమైన భాగంలో నా మాటలు నా తలంపులు కట్టింది ఆయన. మీ యొక్క ద్వారము ఆయన నాకు వినిపించేయండి అయ్యా. మీ ఆత్మ ద్వారా నన్ను నడిపించండి అయ్యా. మీ కృప చూపించి సహాయం దయచేయండి. ఏసయ్య నామములో ఇప్పుడు చదివిన భాగంలో ఏమనుకుంటున్నామా? 5 బుద్ధి గల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు అనమాట. ఇక్కడ మరి ఇది రాకడను కూర్చిన మర్మము. ఏంటిది? రాకడను కూర్చిన మర్మము కనుక ఇక్కడ 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారు కనుక వారి ఆత్మీయ స్థితి, ఆ బుద్ధి గల కన్యకల యొక్క ఆత్మీయ స్థితి ఏమవుతుంది? నిత్యము వెలిగించబడుతున్నారు వారు. దేనితో? దేవుని వాక్యం ద్వారా, ప్రార్థనలో, నూనె అంటే అభిషేకం ద్వారా, ఆత్మలో అభిషేకించబడిన వారుగా వారు ఆశీర్వదించబడుతున్నారు. కనుక మరి మనం ఎలా ఉండాలి? బుద్ధి గల కన్యకల వలె మనం ఉండాలి. కనుక మరి ఈ రోజు వాక్యం ఏంటంటే బుద్ధిమంతుల గురించి కొంచెం మనం ధ్యానం చేసుకుంటాం. ఇక్కడ ఏమనుంది? 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారు. కనుక బుద్ధి గల కన్యకల వలె మనం ఉండాలి. మనము మన ఆత్మీయ స్థితిని అంతకంతకు అభివృద్ధి చెందుకునే వారిగా ఉండాలన్నమాట. మొదటిగా ఇక్కడ ఏంటంటే 25వ అధ్యాయం 3-4 వచనాలు ఏమంటుందంటే, బుద్ధి లేని వారు తమ డ్యూటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ డ్యూటీలతో కూడా ఇద్దరిలో నూనె తీసుకొని పోయి పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కురికి నిద్రించుకుండేది. అర్ధరాత్రి వేళకు పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొనలేదు. అయితే 9వ రోజుల్లో ఏమనుంటదంటే, బుద్ధి గల కన్యకులు ఆత్మలో మీకు నీరు చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పేది. కనుక ఈ బుద్ధి గల కన్యకులు నూనెను సిద్ధపాటు చేస్తున్నారు. సిద్ధపాటు చేసుకుంటారనే కాకుండా సిద్ధలలో కూడా నూనెని తీసుకొని వెళ్ళారు. ఈ బుద్ధి గల కన్యకులు ఏం చేశారు? మామూలుగా నూనె ఆ దీపంలో నూనె పెట్టుకొని వెళ్ళిపోయారు. మిగతా ఎక్స్ట్రా నూనెని వాళ్ళు తీసుకెళ్ళలేదు. ఈ బుద్ధి గల కన్యకులు అయితే ఏం చేశారు? వారి నూనెను ఎక్స్ట్రా తీసుకొని ఉంటారు. కాబట్టి మరి పెండు కుమారుడు ఏ సమయం వస్తాడో మనకు తెలియదు. ఆయన అర్ధరాత్రి కడ వస్తాడో, తెల్లవారుజామున వస్తాడో, పోల్చుకుంటేటప్పుడు వస్తాడో, ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కనుక బుద్ధి గల కన్యకులు ఏం చేశారు? తమతో పాటు నూనెను ఎక్స్ట్రా తీసుకొని వెళ్ళారనమాట. కనుక అప్పుడు పెళ్లి కుమారుడు ఆనందం చేస్తున్నాడని తెలియనప్పుడు బుద్ధి గల కన్యకులు ఏం చేస్తున్నారు? మరి తన సిద్ధంలో ఉన్న నూనె అయిపోయినప్పటికీ మళ్ళీ నూనెని సిద్ధంలో పోసుకొని తమ హృదయాల్ని, తమ దీపాలని వెలిగించుకుంటూ ఉన్నారన్నమాట. కనుక నూనె అనే అభిషేకాన్ని మనము పొందుకునే వారిగా ఉండాలి. బుద్ధిమంతులు ఏం చేస్తారు? అభిషేకించబడతారు. ఆత్మలో అభిషేకం కలిగి ఉంటారు. కారణం అభిషేకము కలిగి ఉంటారు. ప్రార్థన జీవితంలో అభిషేకం కలిగి ఉంటారు. ప్రార్థన జీవితం కలిగి ఉంటారు. బుద్ధిమంతులు ఏమవుతారు? ప్రార్థన జీవితం కలిగి ఉంటారు. దేవునికి ఎక్కువ సమయం ఇచ్చే వారిగా ఉంటారన్నమాట. కనుక బుద్ధిమంతుల వలె మనము ఉండాలి. రెండవది ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుబడిన బుద్ధిమంతుని కోరుకుంటున్నాం. వానము వరదలు వచ్చేను, గాలి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది
బండ మీద వేయబడదు కనుక అది పడలేదు. మన పునాది ఎలా ఉండాలి? క్రీస్తు అనే బండ మీద మనము కట్టబట్టి వారి ఉండాలి. కనుక 1 కొరింథీ 10వ అధ్యాయం ఉంటుంది. ఆ బండ క్రీస్తే కనుక ఆ బండ క్రీస్తే కాబట్టి క్రీస్తు అనే పునాది బండ మీద మనము స్థిరముగా కట్టబడిన పునాది వలె ఉండాలి. కానీ బుద్ధిహీనులు ఏం చేస్తారు? ఇసుక మీద కడతారు. అప్పటికప్పటికే మనకు దొరికితే చాలు అని అనుకుంటారు. కానీ బుద్ధిమంతులు ఏంటి? స్ట్రాంగ్ గా స్థిరమైన పునాదిలో కట్టబడాలని అనుకుంటారు. కనుక మనం ఎన్నో వాక్యాలు వింటా ఉంటాం. ఆ వాక్యాలు వినుటకు మటుకు వింటున్నాం కానీ వాటిని గ్రహింపలేకపోతున్నాం. కాబట్టి బుద్ధిహీనులుగా మనం ప్రవర్తించే వారికి ఉంటున్నాం. కనుక బుద్ధిమంతులు అయితే ఇక్కడ ఎలా ఉంటున్నారు? కాబట్టి ఈయన మాటలు విని వాటి చూపునే చేయడం ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. కనుక బండ క్రీస్తు మన క్రీస్తులో గట్టి స్థిరమైన పునాది వేయబడే వారిని ఉంటారు. కనుక బండ మీద మనం కట్టబడితే క్రీస్తులో మనం కట్టబడితే అటు ఇటు కొట్టుకొని పోవు. సాతానుడు ఏం చేస్తాడు? మనల్ని అటు ఇటు శ్రమల్లో, శోధనలో, గిరుకుల్లో, ఇబ్బందుల్లో, రోగాలలో పెడతానే ఉంటాడు. కానీ మనం క్రీస్తులో స్థిరమైన బుద్ధి కలిగి క్రీస్తులో స్థిరమైన పునాది ఎప్పుడైతే మనం ఉంటామో ఆ పునాది ఎలా ఉంటది? స్థిరముగా ఉంటుంది అనమాట. కనుక ఆ బండ మీద వేయబడేది కనుక అది పడలేదు. మనం క్రీస్తులు ఎప్పుడైతే ఉంటామో ఎటువంటి సాతాను శోధనలు పెట్టినా, ఎటువంటి బాధలు వచ్చినా, భయంకరమైన శోధనలు వచ్చినా మనం ఏమవుతామో బుద్ధిమంతులు కాబట్టి క్రీస్తులో నిలబడిన వారం కాబట్టి ఆ యొక్క బండ మీద మనం స్థిరంగా నిలబడుతుంది. కనుక అందుకే మరి ఆయన వచ్చినప్పుడు భూమి మీద నేను మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనగలనా అంటున్నాడు. కనుక మరి ఆయన విశ్వాసం మనం కనుగొనాలి అంటే మనం ఏం చేయాలి? ఆయనలో మనం పునాది స్థిరపరచుకునే వారికి ఉండాలి. పునాది మీద బండ మీద మనము కట్టబడే వారికి ఉండాలి. కనుక బుద్ధిమంతులు ఏమవుతుంది? బండ మీద స్థిరముగా ఇల్లు కట్టుకునే వారిగా ఉంటారు. కనుక మనం స్థిరమైన జీవితం క్రీస్తులో మనము స్థిరంగా బుద్ధి కలిగి స్థిరమైన జీవితం కలిగి ఆయనలో ఉండాలి. ఎప్పుడైతే అనగలుగుతామో మనము కదర్చబడము. వానలు వచ్చిన, వరదలు వచ్చిన, ఎన్ని శోధన వానలు, వరదలు ఏంటి? శోధనలు, కష్టాలు, నష్టాలు, బాధలు, వ్యాపారంలో నష్టాలు ఏమి కలిగిన కూడా మనం ఏమవుతామో ఆయనలో దినదినము నూతన పరచబడుతూ ఉంటాము. దినదినము ధైర్యం పొందుకునే వారిగా ఉంటాం. కనుక మనం ఏం చేయాలి? బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? బండ మీద ఇల్లు కట్టుకునే వాడిగా ఉంటారు. మొదటిగా ఏంటి? అభిషేకం. బుద్ధిమంతుడు అభిషేకం, ఆత్మలో అభిషేకం. ప్రతి విషయంలో ప్రార్థనలో నా వాక్యంలో ఎదుగుతూ ఉంటారనమాట. బుద్ధిమంతుడు దేవునిలో ఎదుగుతూ ఉంటాడు. రెండవదిగా బండ మీద బుద్ధిమంతుడు ఏమవుతాడు? బండ మీద స్థిరముగా కట్టుకొని ఉంటాడు. కనుక రోమపత్రిక 10:17 ఏమంటది? విశ్వాసం రోమపత్రిక 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పినదేమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమందంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకు బయలువెళ్ళరు. కనుక మనము బండ మీద కట్టాల్సి ముందుగా ఆయన మాట వినాలి, ఆయన వాక్యాన్ని వినాలి. ఎప్పుడైతే అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? ఈయన మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడు ఆయన మాటలో మన స్థిరత్వం కలిగి ఉండాలి. ఆయన మాటలని ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని లోపడి ఉంటామో కనుక మనము ఆయన బండ మీద కట్టే వారిగా మనం ఉంటాము. బుద్ధిమంతుని కోరి ఉంటాం. కనుక వినుట వలన విశ్వాసం కలుగును. అదేంటి? వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును. ఆయన మాటలు మనం వినేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన మాటలు మనం వింటామో మనము బుద్ధిమంతులుగా మార్చబడతాం. మనకి బుద్ధి లేదంటూ దేవుడి వాక్యాన్ని చదువుకోవాలి. ఎప్పుడైతే మనం వాక్యం చదువుతూ ఉంటామో మనం బుద్ధి, ఆయన జ్ఞానాన్ని నేర్పే దేవుడు కనుక బుద్ధిని నేర్పే దేవుడు కనుక మనము వాక్యం వినాలి. వాక్యం యందు విశ్వాసం ఉంచేవారిగా మరి మనం ఉండాలి. అలాగే లూకా సువార్త 3వ ఏంటంటే లూకా సువార్త 15వ అధ్యాయము, లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనము. లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొక్కకు వెళ్ళి
ఉంటుంది, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట నువ్వు పాపము చేసి ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకునేందుకు యోగ్యుడను కాను. ఎందుకంటే బుద్ధిహీనతతో తన ఆస్తినంతా కూడా ఏం చేశాడు? వ్యాపారం చేసుకున్నాడు. తన బుద్ధిహీనతతో ఏం చేసుకున్నాడు? బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, మరి బుద్ధి లేని కన్యకులు తమ డివిటీలతో మూలని తీసుకెళ్లేదు. అలాగే ఈ బుద్ధి లేని కుమారుడు ఏం చేస్తున్నాడు? ఆస్తి అంతా కూడా మరి ఎంతో పోగొట్టుకున్నాడు. కనుక ఇక్కడ ఏమనుంటుందంటే, మరియు ఆయన ఇట్లనే ఒక మనిషికి ఇద్దరు కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తులు నాకు వచ్చి వారమని తన తండ్రి అడగగా అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని జన్మలైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర ప్రాంతంలోకి ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని ఇది వ్యాపారం వల్ల పాడు చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? ఇది వ్యాపారం వల్ల పాడు చేసి. ఎందుకు? బుద్ధిహీనతతో. బుద్ధిహీనత వల్ల చాలా మంది చాలా కోల్పోతూ ఉంటారు, నష్టపడిపోతూ ఉంటారు. అందుకే బుద్ధి కలిగి మనం జీవించే వారిగా ఉంటారు. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మరి ఆ యొక్క స్త్రీని చెప్పబడుతుంది. మరి దేవుని ఎంతో కొంచెం ఏమంటుంది? పెద్దలు కడ వేస్తుంది, పిల్లలకి అన్ని సిద్ధపరుస్తుంది. బుద్ధి గల స్త్రీ ఏం చేస్తుంది? అలా సిద్ధపరుచుకుంటూ ఉంటది అన్నమాట. కనుక మనం కూడా బుద్ధి కలిగిన వారంగా మనం ఉండాలి. కనుక ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ కుమారుడు? బుద్ధి లేదు. బుద్ధి లేకుండా ఏం చేశాడు? ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయి వ్యాపారం చేసుకొని అంతా నష్టపరిచేసుకున్నాడు. నష్టపరిచేసుకున్నంత వాడికి అప్పటికైనా తెలివచ్చి ఏం చేశాడు? అయ్యో, నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి అంటే ఎంతో పనివారు ఉన్నారు, ఇప్పుడైనా నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ కోరుకోవాలని ఎంతగానో ఆశపడప్పుడు ఏం చేశాడు? 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలివాళ్ళు ఉన్నారు కనుక ఆ కూలివాళ్ళ దగ్గర నేను కూడా ఒక పనివాడిగా ఉండాలని అనుకున్నాడు. కానీ మన తండ్రి ఏంటి? ప్రేమ గల దేవుడు. ఆయన ఏంటి? ఎంతో ప్రేమించే మనసు. మనం ఎంత పాపంలో పడి చచ్చిన వారమై ఉండగా ఆయన విలువైన రక్తంతో మనల్ని ఏం చేశాడు? కొన్నాడు. మన ప్రతి పాపములను కూడా కడిగి మనల్ని ఏం చేశాడు? పవిత్రపరచాడు. మరి ఈ యొక్క బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి తెచ్చుకొని మరి బుద్ధిమంతుడిగా తిరిగి వచ్చినప్పుడు మరి యేసయ్య కూడా మరి ఆ పాపాలన్నీ కడిగి పరిశుద్ధపరిచి తన కుమారుడుగా స్వీకరించుకున్నాడు. కనుక ఆయన సన్నిధానం మనం దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు చాలా మంది ఏం నమ్ముతారంటే, దేవుని సన్నిధానంలో ఒక ఒక దేవుడి నుంచి వస్తాడంటే దేవుడు నాకు స్వస్థపరుస్తాడు, లేకపోతే నాకు సమస్యలు ఉన్నాయి, లేకపోతే నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఉన్నాయని ఆయన దగ్గరికి వస్తాడు. దేవుడు ఏంటి? ఆయన కరుణామయుడు, ప్రేమామయుడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? మరి వారి యొక్క అక్కర్లన్నీ కూడా తీర్చుకుంటూ వస్తాడు. తీర్చుకుంటూ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? అప్పటికప్పుడే కొంచెం సేపు బుద్ధితో ఉండి మిగతా సమయంలో ఏమైపోతారు? అబ్బా, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించారని ఏమైపోతారు? వెనక్కి వెళ్ళిపోతారు. అందుకే నాగాడు నేను చేయలేసి వెనక వెళ్ళినాడు, నాకు పాత్రుడు కాదు. కనుక మనం ఆయనలో ఉన్నప్పుడు ఆయనలోనే మనం కలిగి ఉండాలి. కనుక మరి తండ్రి మరి ఇక్కడ 20వ వచనంలో వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వారి నడమే పడి పెట్టుకుని మనం కూడా ఎంతో పాపంలో ఉన్నప్పుడు ఆయన మన అతిక్రమాలన్నీ తుడిచివేసి మన పాపాలన్నీ కూడా తుడిచివేసి ఆయన ఏం చేస్తున్నాడు? కనికరపడుతున్నాడు. ఆయన కనికరముల దేవుడు, ప్రేమించే దేవుడు కనుక, ఆయన ప్రేమాపూర్ణుడు కనుక మన పట్ల ఎంతనో ప్రేమ చూపిస్తున్నాడు. కనుక అయితే కుమారుడు ఏం చేశాడు? బుద్ధి లేక తప్పిపడాడు. కానీ మళ్ళీ బుద్ధి తెచ్చుకొని ఏం చేశాడు? దేవుడి దగ్గరికి వచ్చాడు. మనం కూడా కొన్ని సంవత్సరాల్లో దేవుడిని తెలిసారిపోతూ ఉంటాం. కానీ దేవుడి దగ్గరికి వచ్చే వారిగా మనం ఉండాలన్నమాట. కనుక ఆయన సన్నిధానాన్ని వెతకాలి. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటుందంటే, అధ్యాయం 5వ వచనంలో ఏమంటుందంటే, నీవు ఏ స్థితిలో నుండి పడిదివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయు. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తానంటున్నాడు. కనుక మరి బుద్ధి గల కుమారుడు మళ్ళీ తిరిగి మారు మనసు పొందాడు. బుద్ధి తెచ్చుకున్నాడు. బుద్ధి తెచ్చుకొని ఏం చేశాడు? మారు మనసు పొంది మరి తండ్రి సన్నిధానానికి వచ్చాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు?
ఆ యొక్క కుమారుణ్ణి కనికరించాడు. మొదటిగా ఆ యొక్క బుద్ధి గల కన్యకలు ఏం చేశారు? నూనెను తీసుకొని సిద్ధుల్లో పడి అధిష్టాకుని తీసుకునేలా మనము కూడా ఎక్కువగా ప్రార్థన జీవితం కలిగిన వారిగా మనం బుద్ధి గల కన్యకలేంటి? ప్రార్థన జీవితంలో ఉంటారు, వాక్యంలో ఉంటారు. రెండవదిగా బుద్ధిమంతుడు కొండ మీద కట్టిన స్థిరమైన పునాదిగా ఆయనలో కట్టబడే వారిగా మరి ఉంటాడు. మూడవదిగా మరి బుద్ధి లేని కుమారుడు ఏం చేస్తాడు? మళ్ళీ బుద్ధి తెచ్చుకొని తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గరికి వచ్చి ఆయన పరిణామంలో తన తప్పులన్నీ ఒప్పుకొని మారు మనసు పొందినప్పుడు మరి తండ్రి ఏం చేశాడు? కనికరించాడు. మనల్ని కూడా మన దేవుడు కనికరించే దేవుడు కనుక మనం కనికరము పొందుకునే వారిగా ఉండాలి. నాలుగవది సామెతలు సామెతలు 15:24. సామెతలు 15:24 వచ్చినది. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరములను పోవు జీవ మార్గమును నడుచుకును. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? పరలోకానికి ఉన్న మార్గాన్ని వెతుకుతా ఉంటాడు. పరలోక రాజ్య సంబంధమైన పైన ఉన్న వాటినే వెతుకుతాడు. బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? కింద ఉన్న వాటి మీదే మనసు ఉంచుతాడు. కనుక మనము పైన ఉన్న వాటి మీద మనసు ఉంచే వారిగా మరి మనం ఉంటారు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? పరములకు పోకు జీవ మార్గమును నడుచుకోను. కనుక పరలోక సంబంధమైన వాటి విషయాల మీద బుద్ధిమంతుడు గ్రహిస్తాడు, ఆయన మార్గాల్ని గ్రహిస్తాడు. కనుక అందుకే మత్తయి సువార్తలో ఉంటుంది, ఇరుకు మార్గమున ప్రవేశింపబోరాడుడే అని ఉంటుంది. కనుక ఇరుకు మార్గమున బుద్ధిమంతుడు దానిలో ప్రవేశిస్తాడు. ఇరుకు మార్గంలో వెళ్ళాలని బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? దానిలోనికి ప్రవేశించాలనుకుంటాడు. విశాలకరమైన మార్గాన్ని బుద్ధిహీనుడు ఎన్నుకుంటాడు. కనుక మనము ఇరుకు మార్గంగా పోరాడాలని, మనము దాంట్లో వెళ్ళాలని మనం అనుకోవాలి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 14వ అధ్యాయం పేజీ నంబర్ 751, 9వ వచనం. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతుడు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతుడు. పేరయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు. దాని తిరుగుబాటు చేయువారు దారికి అది అడ్డము కనుక వారు త్రొట్టిల్లుదురు. బుద్ధిమంతులు ఏమైపోతారు? త్రొట్టిల్లిపోతారు. కనుక మనకు త్రొట్టిల్లే స్థితిలో ఉండకూడదు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? జ్ఞానులు ఈ సంగతులు వివేచించుడి, బుద్ధిమంతులు వాటిని గ్రహించురు. ఎలాగనగా యెహోవా మార్గములు చక్కనివి. ఆయన మార్గములు ఎలాంటివి? చక్కనైన మార్గములు. అందుకే ఇరుకు మార్గంలో మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? ఇరుకు మార్గంలో వెళ్ళాలని ప్రయత్నం చేస్తా ఉంటాడు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? ఆయన మార్గాలు, యెహోవా మార్గాలు చక్కవని నీతిమంతులు ఏం చేస్తారు? దాన్ని అనుసరించి నడుచుకుంటారు. మనం కనుక మనం బుద్ధిమంతుడు కలిగిన మార్గమున వెళ్ళే వారికి ఉండాలి. అలా ఉంటే మనం ఏం చేస్తాము? పరలోకమునకు వారసులు వెళ్ళే వారికి ఉంటాం. కనుక పరములకు మార్గం, జీవ మార్గమున మనం నడుచుకునే వారికి ఉంటారు. బుద్ధిమంతులైతే ఆ మార్గాన్ని ఎన్నుకునే వారుగా మరి ఉంటారనమాట. ఆమోదం 5 13వ వచనంలో పేజీ నంబర్ 757 పేజీలో, ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఓరకుండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి నేను గదనండి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడంటే ఇది చెడు కాలం, భయంకర జన్మంలో ఉన్నాం. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదరా అని వెదకుతూ తిరుగుచున్నాడు. కనుక ఈ కాలం ఎలా ఉందంట? చెడు కాలం. కనుక అందుకే ఎదుగుతూనే ఉంటాడు. దినములు చెడ్డది కనుక సమయమును పోనీ అజ్ఞానాలు వల్లే కాక జ్ఞానంతో నడుచుకునే వారిగా ఉండాలి. కనుక బుద్ధిమంతుడు ఏమవుతుంది?
జ్ఞానంతో నడుచుకునేవాడుగా ఉంటాడు. ఇది చెడు కాలం, భయంకరమైన కాలంలో ఉంటున్నాం. ఎవరిదైనా ఒక మాట చెప్పాలంటే మనం చెప్పింది ఒకటి వాళ్ళు వినేది ఒకటి చెప్పే ఒక అలా భయంకరమైన స్థితిలో ఉంటున్నాం. చెడు కాలం. చెడు కాలం ఏంటంటే బుద్ధిమంతుడు ఊరుకుంటాడు. బుద్ధిమంతుడు ఎక్కువగా ఉంటాడు. జ్ఞానం కలిగి మాట్లాడతాడు. జ్ఞానం కలిగి తన నోరుని తెలుస్తాడు. కనుక జ్ఞానాన్ని అడగాలి. కనుక మన నోరు భద్రంగా కాపాడుకునే వారిగా ఉండాలి. కనుక చెడు కాలం కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు కోరుకునే వారిగా ఉండాలి. ఎక్కువగా మాట్లాడకూడదు. మౌనముగా ఉండాలి. సియోనులో మౌనంగా ఉండట స్థుతి చెల్లించగలి. ఎప్పుడైతే నువ్వు మౌనంగా ఉంటావో దేవునికి ఏంటి స్థుతి చెల్లించట. కనుక మనము మౌనముగా ఉండే వారిగా మనం ఉండాలి. దేవుడు ఎప్పుడైతే మనం మౌనంగా ఉంటామో ఇప్పుడు మనల్ని ఏం చేస్తాడు, ఆయన మనల్ని ఉన్నత స్థితిలోకి నడిపించే వారిగా ఉంటాడు. కనుక బుద్ధిమంతుడు జ్ఞానం కలిగి ఉంటాడు. కనుక అటువంటి జ్ఞానం అందుకే సోమరి చీమల యొద్దకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోవాలి. ఆ చీమలు ఆ యొక్క వర్షాకాలం ఎండాకాలంలో ఏం చేస్తాయి, ఆహారాన్ని సమకూర్చుకుంటూ ఉంటాయి. కనుక మనం కూడా మరి రాకడ సమయంలో మరి బైబిల్ అన్ని కాల్చేస్తానంట. బైబిల్ దొరకబడ్డ కొన్ని వాక్యాలు మనం ఏం చేయగలి, జ్ఞానం చేసుకునే వారు బుద్ధిమంతుడు ఏం చేస్తాడు, అవన్నీ జ్ఞానం నెరవేర్చుకుంటూ ఉంటాడు. జ్ఞానం కలిగి ప్రవర్తిస్తూ ఉంటాడు. కనుక చెడు కాలంలో భయంకరమైన కాలంలో ఉన్నాం కాబట్టి పిల్లల్ని మరి మన కుటుంబం కూడా జ్ఞానం కలిగి బుద్ధి కలిగి నడుచుకునే వారిగా కలిగి ఉండాలి. కనుక గొడవలు కలాటానికి వెళ్ళకుండా మౌనంగా ఉండాలి. ఎప్పుడైతే మనం మౌనంగా ఉంటామో మరి సియోనులో దేవుడి స్థుతి చెల్లించుటయే. కనుక మౌనం కలిగి ఉంటే ఆయన్ని మనం స్థుతించే వారిగా ఉంటారు. కనుక బుద్ధిమంతుడు ఏం చేస్తాడు, ఆ యొక్క చెడు కాలంలో, అగడ్డు కాలంలో, ప్రస్తుత కాలంలో మౌనంగా ఉంటాడు. మనం కూడా మౌనంగా ఊరకుండే వారిగా మనం ఉండాలన్నమాట. ఎప్పుడైతే అలా ఉంటామో దేవుడు మన పట్ల గొప్ప కార్యములు, అద్భుత కార్యములు చేసే దేవుడు. కనుక మరి ఇంకొకటి ఏంటంటే దానియేలు అందరికీ తెలిసిందే కదా, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు 12:3 వచనంలో ఏమంటుందంటే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గములు అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేక తిరుపుదిలో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. ఇక్కడ ఏమంటున్నాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి ఉంటారు. మనం ఎలా ఉంటామంట, జ్యోతులను పోలి వారి ఉంటామన్నమాట. కనుక అటువంటి మరి మనం పోలి ఉండాలంటే ఆ జ్యోతులను మనం పోలి ప్రకాశించే వారిగా ఉండాలంటే, మనం నక్షత్రం వలె ప్రకాశించే వారిగా ఉండాలంటే బుద్ధి కలిగి మరి ఉండాలి. బుద్ధి కలిగిన వారం అయితే మనం ఎలా ఉంటాము, ఒక నక్షత్రం వలె ప్రకాశించే వారిగా మరి మనం ఉంటాం అనమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటుందంటే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మన వెలుగును ఏం చేయాలి, ప్రకాశింప చేయాలి. వెలుగు ప్రకాశింప చేయడం అంటే మన సాక్ష్యము కాపాడుకునే వారికి ఉండాలి. మన సాక్ష్యాన్ని మనము కాపాడుకునే వారిగా ఉంటారు. బుద్ధిమంతులు ఏం చేస్తారు, తమ సాక్ష్యాన్ని కాపాడుకుంటారు. బుద్ధిహీనులు అయితే అన్ని చెప్పుకుంటా ఉంటారు. బుద్ధిహీనంతో వారి పొరపాటులన్నీ బయట పెట్టుకుంటా ఉంటారు. బుద్ధిమంతులు అయితే జ్ఞానం కలిగి మరి తన ఉపదేశం కలిగి మరి సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఏమంటది, జ్ఞానం కలిగి తన పిల్లలకి ఉపదేశం చేస్తుందనుకుంటే. కనుక మనం బుద్ధిమంతులం అయితే ఏం చేస్తామో, మీ వెలుగు ప్రకాశించే వారిగా ఉంటారు. మన వెలుగు ఎలా ఉండాలి, అన్య జనులకు వెలుగు ప్రకాశించే వారిగా ఉండాలి. చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించే వారిగా ఉండాలి. కనుక మన వెలుగు ప్రకాశించాలి. మన సత్క్రియలను బట్టి ఎదుటి వారు ఏం చేయాలి, వారు మారే స్థితిలో ఉండాలి. కనుక మనం అటువంటి ప్రవర్తన కలిగి మనము ప్రకాశించే జీవితము మరి కలిగి ఉండాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు ఏముంటదంటే, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులను వెలుగైండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దానిని
గ్రహింపకుండెను. ఆ వెలుగు ఆయన వెలుగే ఇచ్చాడు. కానీ చీకట్లో ఉన్న మనకేంటి, ఇంకా ప్రకాశించలేకపోతున్నాం, ఇంకా వెలుగును చూడలేకపోతున్నాం. కనుక ఇన్ని సంవత్సరాలైనా మన రక్షణ జీవితంలో కూడా ఆయన్ని పరిపూర్ణంగా మరి ఆయన్ని విశ్వసించలేకపోతున్నాం, ఆయన ఎందు విశ్వాసం ఉంచలేకపోతున్నాం. కనుక ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి ఏమాత్రం కూడా దాన్ని గ్రహింపకున్నది. కనుక మనము ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మరి మనం కూడా వెలుగులో నడవాలి. వెలుగులో రాత్రి వేళ నడిచేవాడు త్రొట్టు పడతాడు, పగటి వేళ నడిచేవాడు త్రొట్టు పడడు. కనుక మనం పగటి వారమై ఉన్నాం, రాత్రి వారము కామని ఉంటది. కనుక మనము పగటి వారము కనుక మనం వెలుగు సంబంధాల వలె ప్రకాశించే జీవితాలు కలిగి ఉంటాము. మరి దానియేలు చెప్పినప్పుడు జ్యోతి వలె ఎలాగైతే ప్రకాశం కలిగి ఉన్నాము, మనం కూడా వెలుగు సంబంధాల వలె ప్రకాశించే వారిగా మరి మనం ఉండాలి. మరి యోహాను గురించి ఏమైనా ఉంటదంటే ఆయన మండుచు ప్రకాశించు దీపమై ఉన్నాడని ఉంటదన్నమాట. కనుక మరి ప్రకాశించే దీపంగా మరి మనం ఉండాలి. యోహాను సువార్త మరి 5వ అధ్యాయం 35వ వచనంలో ఏమంటదంటే అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితే. కనుక మనము ఎప్పుడైతే బుద్ధిగల కన్యకలు ఎలాగైతే తమ డిప్యూటీలతో ఇద్దరులు ఊరి తీసుకుని వెళ్ళారో, మనం కూడా ఆత్మీయ జీవితంలో వెలిగించబడాలంటే మనము సంఘంలో రావాలి. మనం ఒక్క కట్టి ఉంటే అదేపోతుంది, ఆరిపోతుంది. ఎప్పుడు మనం ఆత్మీయ సహవాసాన్ని మనం పెంచుకునే వారు ఉండాలి. మరి అందుకే సంఘాల్లో మరి అదే చెప్తారు, ఆత్మీయ స్థితిలో మనం పడిపోకుండా ఉండాలంటే మనం దేవుడి వాక్యం దినదినము వినుట వలన, చదవలన వినుట వలన విశ్వాసము అంటే దేవుని మాటను గురించి కదా. దేవుని మాటను గురించి మనం ఎప్పుడైతే వింటూ ఉంటామో దేవుడు మన పట్ల ఏం చేస్తాడు, గొప్ప కార్యములు చేసే దేవుడు. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు, యోహాను అతను వాటి నుంచి ప్రకాశించుతున్న దీపమై ఉండేను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించడం ఇష్టపడితే. కనుక మనం ఏం చేస్తున్నాం, ఆరిపోయే స్థితిలో ఉంటున్నాం, కొంతకాలం వెలిగించబడుతున్నాం, కొంతకాలం ఆరిపోయే స్థితిలో ఉంటాం. కనుక మన జీవితాలు ఎప్పుడు మనం వెలుగుతూనే ఉండాలి. ఎప్పుడు వెలుగుతాము, ఆయన సన్నిధానం నుంచి, ఆయన సన్నిధానం ఎప్పుడైతే కనబడుతూ ఉంటాము. అందుకే ఆమోసులో ఉన్నది, దేవుని సన్నిధానం కనబడానికి మనం ఏం చేయాలంట, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆయన సన్నిధానంలో కనబడతాము మనం బుద్ధిమంతులుగా ఉంటాము. అందుకే యోహాను అతను మండించి ప్రకాశిస్తూ అనేకులని పండించాడు. మనం కూడా మన సాక్ష్యాన్ని బట్టి మనం కూడా ఏం చేయాలి, అనేకులకి సాక్ష్యం చెప్పి అనేకుల్ని దేవుని వైపు ఎప్పుడైతే మనం తిరుగుతామో మనం ఎలా ఉంటామంట, ప్రకాశించే నక్షత్రము వలె ఉంటాం. అందుకే బుద్ధిమంతుడు ఆకాశ మండలంలోని జ్యోతులను కోరిన వారే ప్రకాశించేందుకు మనం కూడా ఎంతమంది అయితే ఆయన రాజ్యానికి, ఆయన రాజ్యంలోని వారసులుగా మనం ఎప్పుడైతే చేస్తామో మనం ఏం చేస్తామంట, ఒక జ్యోతి వలె ప్రకాశించే జీవితాన్ని మనకి ఇస్తాడు. కనుక ఆయన సాక్షులుగా మనం జీవించే వారికి ఉండాలి. అంత్య దినముల్లో ఉన్నాం, అపాయకరమైన దినముల్లో ఉన్నాం. కనుక మనం ఏం చేయాలి, ఆయన రాకడ వరకు సిద్ధపడే వారిగా ఉండాలి. కొంతమందిని సిద్ధపరిచే వారిగా ఉంటారు. కనుక బుద్ధిమంతుల్ని పోలి ఉంటారు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు, బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. బుద్ధి గల కన్యకులు ఏం చేశారు, వారు మరి ఎంతో ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ ఉన్నారు. బుద్ధి గల వారు ఏం చేస్తారు, బండ మీద ఇల్లు కట్టుకునే వారు ఉంటారు. బుద్ధి గల వారు ఏం చేస్తారు, చెడు కాలంలో ఊరబడి ఉంటాడు, మౌనంగా ఉంటాడు. బుద్ధి గల వారు ఏం చేస్తారు, తమ మార్గాన్ని పరలోకాన్ని సిద్ధపరచుకుంటారు. బుద్ధి గల వారు ఏం చేస్తారు, ఆ యొక్క మరి బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతుల వలె వెలిగించబడాలంటే మీ సాక్ష్యము దేవునిలో ఉంటుంది. మనకు అటువంటి మంచి సాక్ష్యం మనకు పొందేవారిగా ఉండాలని దేవుడి కొద్ది మాటలు దేవుడిని ఆశీర్వదించుగాక. ఆమేన్.